హాయ్ తెలుగైట్స్. కమిటీ కుర్రాళ్ళు. మన యూట్యూబ్ రివ్యూవర్స్ చెప్పిన దాన్ని బట్టి ఫైనల్ వర్డిక్ట్ చూసేద్దామా? ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ మహేందర్ వైబ్స్. మహేందర్ అన్నకైతే సినిమా చాలా బాగుందంట. కుర్రోళ్ళు సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే చాలా బాగుంది. కాన్సెప్ట్ కూడా నచ్చిందంట. ఇంకా మహేందర్ అన్నకి నచ్చినవి ఏమంటే ఇంటర్వెన్ సీన్ లో ఒక ఇంటెన్స్ అయితే ఉండిద్దంట. అదైతే చాలా బాగా వర్కౌట్ అయిందంట. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం కూడా చాలా చాలా బాగుందంట. లిరిక్స్ కూడా. మూవీ చూసినాక చైల్డ్హుడ్ నోస్టాలజియా మూమెంట్స్ అయితే వచ్చిద్దని అయితే మహేందర్ అని చెప్పాడు. ఇంకా ఈ సినిమాకి హైలైట్ ఏంటంటే ప్రసాద్ బెహ్రా. ఆయన యాక్టింగ్ అయితే చాలా బాగుందంట చాలా సీన్లలో అండ్ వర్కౌట్ అయిందంట కూడా. ఇంకా మహేందర్ అని చెప్పి నెగిటివ్ ఏంటంటే ఈ మూవీలో పొలిటికల్ డ్రామా ఉంటుందంట. అది చాలా రొటీన్ గా ఉంటుంది. కానీ అక్కడక్కడ ఫన్ అయితే జనరేట్ చేస్తూ ఉంటుందంట. సో ఫైనల్ గా మహేందర్ ప్రకారం అయితే సినిమా చాలా బాగుందంట అండ్ వెళ్ళి చూడొచ్చంట థియేటర్ కి విత్ ఫ్యామిలీతో. ఇంకా సెకండ్ పూల చొక్కా అన్న. పూల చొక్కా అన్నకు కూడా సినిమా నచ్చిందంట. రొట్ట స్టఫ్ ఏం లేదని అయితే చెప్పాడు. ఇంక ఈ సినిమాలో తను చెప్పిన పాజిటివ్స్ ఏంటంటే సినిమా చాలా రియలిస్టిక్ గా ఉండిందంట అండ్ నేచురల్ లొకేషన్స్ అయితే వాడారు. సెట్స్ ఏమి వేయలేదంట. ఈ మ్యూజిక్ కూడా నచ్చిందంట. మ్యూజిక్ గురించి చెప్తే సెకండ్ హాఫ్ లో ఒక నోస్టాలజియా మీద ఒక సాంగ్ అయితే ఉండిద్దంట. అది చాలా ఎమోషనల్ గా ఉందని అయితే చెప్పాడు. ఇంకా సినిమాలో కాస్టింగ్, ఇంటర్వెల్ సీక్వెన్స్ లో ఎక్స్ట్రాడినరీ ఇంటెన్స్ సీన్ చాలా బాగుందని అయితే చెప్పాడు. ఇంకా సినిమా 3 ఏజ్ పీరియడ్స్ లో జరిగిద్దంట. చిన్నప్పుడు, యంగ్ గా ఉన్నప్పుడు అండ్ కొంచెం పెద్ద అయినప్పుడు. ఈ 3 టైమ్ ఫ్రేమ్స్ కోసం వాళ్ళు తీసుకున్న బాడీ ట్రాన్స్ఫర్మ్ అయితే బాగుందని అయితే చెప్పాడు. ఇంకా పోల్ చొక్కా చెప్పిన నెగిటివ్స్ ఏంటంటే సినిమా ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ఇచ్చే హై ఎమోషన్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి ఆ ఫీల్ అయితే పోతుందంట. సినిమాలో చాలా పాటలు ఉన్నాయంట. అండ్ ఇంకోటి ఏంటంటే సినిమా లాస్ట్‌కి వచ్చేసరికి వాయిస్ ఓవర్‌తో ఎండ్ చేస్తారంట. సో, పోల్ షోకాని చెప్పింది ఏంటంటే సినిమా తనంతట తనే అర్థం అవ్వాలి కానీ వాయిస్ ఓవర్‌తో ఇలా సినిమాని ఇలా చూడాలని చెప్పకూడదని అయితే చెప్పాడు నవీన్ అన్న. ఫైనల్‌గా అన్న అయితే 3.05 టమాటాస్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ టైవ్యూ అన్న. ఆయన పేరు మనకు తెలీదు. ఈయనైతే కొంచెం ప్రొఫెషనల్. సినిమా చూసాక హీ లైక్డ్ ఇట్ అంట. చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఐ లైక్డ్ ఇట్. సినిమాలో పాజిటివ్స్ వచ్చేసరికి చాలా రూటెడ్ స్టోరీ అంట. పాత జ్ఞాపకాలు నోస్టాలజియాకి అయితే చాలా మంది రిలేట్ అవుతారంట. ఇంటర్వెల్ సీన్ అయితే చాలా అంటే చాలా బాగుందంట అండ్ చాలా రియలిస్టిక్ గా కూడా ఉందంట. ఇంకా ఫ్రెండ్స్ మధ్య డ్రామా, క్లైమాక్స్ పోర్షన్స్ అండ్ కాస్టింగ్ ఆల్సో చాలా బాగుందని అయితే చెప్పాడు. కమిటీ కుర్రాలుగా చేసిన వాళ్ళు అందరూ నచ్చేస్తారంట అండ్ ఫిమేల్ లీడ్స్ తో అయితే లవ్ లో పడిపోతామని అయితే చెప్పాడు. ఇంకా టైవ్యూ అన్న అయితే నెగిటివ్స్ అయితే అంత పెద్దగా ఏం చెప్పలేదు. సినిమాలో ఎలక్షన్స్ పోర్షన్ మాత్రమే కొంచెం యావరేజ్ గా ఉంటాయి. ఇంకా అది తప్పితే రిమైనింగ్ ఫిల్మ్ మొత్తం చాలా ఎక్సలెంట్ గా ఉందని అయితే చెప్పాడు. ఇంకా లాస్ట్ రివ్యూయర్ బార్బెల్ అన్న. ఈయన కొంచెం డిఫరెంట్. అందరికి నచ్చేది ఈయనకి నచ్చదు, ఈయనకి నచ్చేది అందరికి నచ్చదు. నాస్టాలజియా అంటున్నారు, నాకు మాత్రం కనపడట్లా. బార్బెల్ అన్న అయితే కొన్ని క్యారెక్టర్లకి అయితే కనెక్ట్ అయ్యాడంట. ఇంకో మిరాకిల్ విషయం ఏంటంటే ఈయనకి సినిమాలో సాంగ్స్ అన్ని నచ్చాయంట. ఈ మ్యూజిక్ తో పాటు ఆయనకి సినిమాలో స్లాంగ్ అండ్ డిక్షన్ అయితే నచ్చిందంట. కొంచెం తూర్పు గోదావరి స్లాంగ్ తో ఇంట్లో ఎట్టా మాట్లాడుకుంటారు అలానే ఉందని అయితే చెప్పాడు. ఇక బార్బెల్ అన్నకి ఈ సినిమాలో నచ్చిన విషయాలు ఏంటంటే ఒక లీడ్ క్యారెక్టర్ ఉంటారంట. ఆయనకి ఎలివేషన్స్ అయితే ఇస్తారంట ఎప్పుడు పడితే అప్పుడు. అండ్ అన్న కూడా నోస్టాలజియాకి అంత పెద్దగా కనెక్ట్ అవ్వలేదంట. స్టార్టింగ్ లో కొన్ని సీన్స్ ఉంటాయంట. అవి ఇప్పుడు అవసరం అన్న ఫీలింగ్ అయితే వచ్చిందంట. తర్వాత సినిమాలో కాన్ఫ్లిక్ట్ ఉంటాయంట. అవి చాలా వీక్ గా ఉంటాయి అండ్ పిల్ల బచ్చలా ఉంటాయని అయితే చెప్పాడు. సినిమా ఇంటర్వెల్ అయ్యేసరికి ఆయన సినిమా అయిపోయిందేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చిందంట. ఇంకా సెకండ్ హాఫ్ లో స్టోరీ అయితే అక్కడే ఉండిపోయిద్దంట కదలకుండా. ఈ సినిమాలో నోస్టాలజియాలోనే నోస్టాలజియా ఉంటదంట. సో అంతే. ఈయన రివ్యూ కొంచెం డిఫరెంట్ గా ఉంటది. ఇంకా అందరి రివ్యూస్ చూసిన దాన్ని బట్టి అయితే నాకు అనిపించింది ఏంటంటే సినిమా అయితే చాలా బాగుంది. కుర్రాళ్ళు యూత్ అయితే కళ్ళు మూసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. ఎవరన్నా మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.